హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా వడల పులుసు చేస్తున్నాను. మసాలా వడలు ఇంట్లోనే తయారు చేసుకొని వాటితో పాటు పులుసు చేస్తాను. అది ఏ విధంగా తయారు చేస్తాను ఇప్పుడు చూద్దాము. మసాలా వడ పులుసుకి నేను 1/4 కిలో పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. దీన్ని నీళ్లు లేకుండా వడకట్టేస్తాను. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ విధంగా నీళ్లు లేకుండా వడకట్టేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి 8 వేసాను, 6 వెల్లుల్లి, 2 చిన్న ముక్కలు అల్లం వేస్తున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ మొత్తం ఇప్పుడు కచ్చా పచ్చిగా మిక్సీ పట్టేసుకుంటాను. ఈ విధంగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రని కచ్చా పచ్చిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు ఉప్పు చూసి వేసుకుంటుండండి. నీళ్లు లేకుండా వడగట్టుకున్న పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే త్వరగా పని అయిపోతుంది. ఆయిల్ కాగుతూ ఉంటుంది. కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర అది వేస్తున్నాను. ఈ మొత్తము చేతులతో బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకొని చేతికి కొద్దిగా తడి రాసుకొని మనము ఎంత వడ కావాలో అంత పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని అరచేతుల్లో 2 చేతులు పట్టి ఇట్లా నొక్కితే రౌండ్గా వస్తుంది. మందం లేకుండా ఇలా చూసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ కూడా కాగి రెడీగా ఉంది. పిండినంతా ఈ విధంగా చేసుకొని వడలు కాల్చుకోవాలి. ఈ విధంగా వడలన్నీ ఎర్రగా కాలిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఈ విధంగా వడలు కాల్చుకున్నాను. వడలు కాల్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందాక వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలాగా మన చేతులతో వడలు కాల్చుకొని పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తృప్తిగా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. 2 టమోటా మెత్తగా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఈ టమోటాలు పచ్చివే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఇందులో పచ్చి వాసన పోయిందాక మూత పెట్టేస్తున్నాను. టమోటా పేస్ట్ కూడా ఉడికింది. ఇందులో చింతపండు పులుసు వేస్తున్నాను. చింతపండు పులుసు పోసుకొని కారం వేస్తున్నాను. కొన్ని నీళ్ళు కూడా వేస్తున్నాను. నీళ్ళు వేసుకొని ఒకసారి ఇలాగా బాగా కలుపుకొని వడలో వేసాము సాల్ట్ మనము. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వేస్తున్నాను. ఈ రుచికి తగ్గట్టు చూసి వేసుకుంటున్నాను ఉప్పు. ఈ పులుసు తెల్లేంత వరకు మూత పెట్టేసుకున్నాము. పులుసు ఈ విధంగా తెలుస్తుంది కదా, అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వడంతా వేసేసుకున్నాము.
ఈ విధంగా వడలన్నీ వేసేసుకొని కూరను ఒక్కసారి కదుపుకొని కూర చిక్కపడిందాక మళ్ళీ మూత పెట్టుకున్నాము. వడల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో పైన కొత్తిమీర చల్లేసుకున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించేసుకొని తినేసేయడమేను. వేడివేడిగా మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.